హే గైస్, నేను మీ హరిపురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 19 గైస్. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి. సో కథలోకి వెళ్ళిపోతే రాజు, రవి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో రాజు ఏంటంటే ప్రైవేట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, రవి ఏమో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు. అండ్ ఆ రూమ్లోకి ఏంటంటే మన రాజు వాళ్ళ విలేజ్ నుంచి ఒక అబ్బాయి వస్తాడనమాట. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే రూమ్లో ఉండి ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఆ రోజు ఏమైపోతుందంటే రాజు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తాడు. బాగా సాడ్గా ఉండడం చూసిన రవి ఏంటంటే రాజుని అడుగుతాడు, ఏమైందా ఇంటర్వ్యూ సరిగ్గా వెళ్ళలేదా అని అంటాడు. సో ఇది విన్న రాజు ఏమంటాడంటే, అవునరా, ఇంటర్వ్యూ సరిగ్గా వెళ్ళలేదు, జాబ్ రాలేదని అంటాడు. సో ఇది విన్న రవి ఏంటంటే కొద్దిగా సెటైరికల్గా ఒక డైలాగ్ అంటాడు అనమాట. ఏమంటాడంటే, మీ ప్రైవేట్ జాబ్లన్నీ ఇంతేరా, ఇంటర్వ్యూలు ఏమో యునిక్గా ఉండాలి, మీలో ఏదో ఏమంటారు స్పార్క్ ఉండాలి, ఇండిపెండెంట్గా థింక్ చేయాలని అంటారు. జాబ్ వచ్చిన తర్వాత మీ పైన ఉండే మేనేజర్ ఏం చెప్తే అదే చేయాలి, మీ ప్రైవేట్ జాబుల సంగతి నాకు తెలుసులేరా అని అంటాడు. సో ఇది విన్న రాజు ఏంటంటే రవితో ఒక సెటైర్ వేయాలని మళ్ళీ ఒక సెటైర్ వేస్తాడనమాట. అంటే రివర్స్ సెటైర్లో ఏమంటాడంటే, మీ గవర్నమెంట్ జాబ్లు ఏం తక్కువ కాదులే, నువ్వేమేమో ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 జాబ్ చేయాలనుకుంటే సెరీనా విలియమ్స్ జుట్టులో ఎన్ని తెల్లెంటికలు ఉన్నాయి అని ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు, మీ గవర్నమెంట్ జాబ్ గురించి కూడా నాకు తెలుసులేరా అంటాడు. సో వీళ్ళిద్దరు మాటలు వినే ఆ థర్డ్ పర్సన్ ఉంటాడు కదా ఆ రూమ్లో, తను అనుకుంటాడు అనమాట, ఎవరు కరెక్ట్ చెప్తున్నారబ్బా అని. సో ఇంతే గైస్ కదా. సో కథలో నీతేంటో కింద కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్ చేస్తాను. బాయ్ గైస్.